ఒక గ్రామంలో ఒక వ్యక్తికి చిన్నప్పటి నుండి బొమ్మలు గీయడం అంటే చాలా ఇష్టం ఉండేది. అది ఇష్టంతో కనిపించిన ప్రతి దానిని పేపర్ మీద గీస్తూ ఉండేవాడు. అలా గీసిన బొమ్మల ఫోటోలు అన్నీ ఒక సంచిలో పెట్టుకొని తన ఇంట్లోని బీరువాలో దాచిపెట్టేవాడు. అలాగే ఊర్లో కనిపించిన వ్యక్తులను మరియు అతని స్నేహితుల ఫోటోలను పేపరుపై గీసిన ఫోటోలను వారికి చూపిస్తూ అందరినీ సర్ప్రైజ్ చేసేవాడు. అది చూసి అందరూ అతనిని మెచ్చుకునేవారు. కొన్ని రోజులకు ఆ బొమ్మలు గీయడమే తన వృత్తిగా మలుచుకున్నాడు. అదే గ్రామంలో చిన్న షాప్ పెట్టి చిన్న చిన్న బొమ్మలు గీస్తూ వాటికి ఫ్రేమ్ కట్టించి షాప్లో పెట్టేవాడు. షాప్ పెట్టకముందు వరకు మంచిగా మెచ్చుకున్న ఆ గ్రామస్తులు షాప్ పెట్టినప్పటి నుండి తిట్టడం మొదలుపెట్టారు. ఎందుకనగా ఏదైనా కూలి పని చేసుకున్నా కానీ రోజు డబ్బులు వస్తాయి, వాటితో హ్యాపీగా బ్రతకొచ్చు. కానీ ఈ బొమ్మలు ఎవరు కొంటారు, మొత్తం టైం వేస్ట్ చేసుకుంటున్నావు అని తిట్టేవారు. అయినా అతను వారి మాటలు పట్టించుకునేవాడు కాదు. ఆ షాప్ని నడిపేవాడు, అలాగే బొమ్మలు గీస్తూ ఉండేవాడు. అప్పటికి షాప్ పెట్టి చాలా రోజులు అయింది. అయినా కానీ ఎవరు ఆ ఊరిలో ఆ బొమ్మలను కొనేవారు కాదు. ఇంకా కొన్ని రోజులు అలాగే మంచి మంచి బొమ్మలు గీస్తూ షాప్ నడిపాడు. అయినా కూడా అతనికి ఎలాంటి కొనుగోలు జరగలేదు. ఎటువంటి ఆదాయం అతనికి వచ్చేది కాదు. ఇది ఇలాగే కొనసాగితే రేపు ఇల్లు ఎలా గడుస్తుంది, తినడానికి తిండి కూడా లేకుండా మిగిలిపోతానని అనుకున్నాడు. అలాగే రేపటి నుండి షాప్ బంద్ చేసి ఏదైనా పనికి వెళ్ళి ఆ డబ్బుతో ఇల్లు నడపాలి అని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ రోజు ఒక పెద్ద బస్సు ఆ గ్రామంలో నుండి వెళ్తుంది. సడన్గా ఈ బొమ్మల షాప్ ముందు బస్సు పంచర్ అవుతుంది. ఏంటి అని చూడగా ఈ బస్సు ఈ గ్రామం దగ్గరలో ఉన్నటువంటి టౌన్లో పెళ్ళికి వెళ్ళే బస్సుగా నిర్ధారించారు. అందులో అందరూ పెళ్ళికి వెళ్ళేవారే ఉన్నారు. బస్సు టైర్ మార్చడానికి కొంత టైం పడుతుంది అని బస్సులో ఉన్న వాళ్ళందరూ కిందికి దిగారు. కిందికి దిగిన వారందరూ ఎదురుగా ఉన్న బొమ్మల షాప్ని చూశారు. ఆ షాప్లోకి వెళ్ళి చూడగా వారికి ఆ డ్రాయింగ్ వేసిన బొమ్మలు మరియు డిజైన్స్ చాలా బాగా నచ్చాయి. అప్పుడు వారు పెళ్ళిలో గిఫ్ట్ ఇవ్వాలి కదా అని ఆ షాప్లోని చాలా బొమ్మలను కొన్నారు. అప్పుడు ఆ వ్యక్తి చాలా ఆదాయం వచ్చింది. అప్పటి నుండి ఆ చుట్టుపక్కల ఏ ఫంక్షన్స్ జరిగినా అతను వేసిన బొమ్మలను కొని గిఫ్ట్గా ఇచ్చేవారు. అప్పుడు వచ్చిన డబ్బుతో మంచిగా దగ్గరలోని టౌన్లో ఒక పెద్ద షాప్ ఓపెన్ చేద్దాం అని అనుకున్నాడు. అంతలోనే ఆ గ్రామంలో ఒక మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. డాక్టర్స్ అందరూ వచ్చి ఆ ఊరి ప్రజలకి ఉచితంగా సేవలు అందించేవారు. ఆ సేవలను పరిశీలించడానికి టౌన్ నుండి ఒక పెద్ద డాక్టర్ వచ్చాడు. అప్పుడు ఆ పెద్ద డాక్టర్కి మెడికల్ క్యాంప్ వాళ్ళు అందరూ కలిసి అదే ఊరిలో గల బొమ్మల షాప్ నుండి ఒక పెద్ద డ్రాయింగ్ డిజైన్ను బహుకరించారు. ఆ పెద్ద డాక్టర్ డ్రాయింగ్ డిజైన్ని తీసుకొని తన ఇంటిలో గోడకు వేలాడదీశాడు. అప్పుడు ఈ పెద్ద డాక్టర్ యొక్క స్నేహితుడు సినిమాలలో ప్రొడ్యూసర్గా పనిచేసేవాడు. ఒకరోజు ఈ సినిమా ప్రొడ్యూసర్ ఏదో పని మీద డాక్టర్ని కలవడానికి వారి ఇంటికి వచ్చాడు. అప్పుడు ఆ గోడకు ఉన్న ఆ బొమ్మను చూశాడు. అది అతనికి బాగా నచ్చింది. అప్పుడు
ఆ సినిమా ప్రొడ్యూసర్ ఈ డిజైన్ బాగుంది, ఎక్కడ కొన్నావు అని అడగగా ఆ డాక్టర్ గ్రామంలోని వ్యక్తి గురించి చెప్పాడు. వెంటనే అతను ఆ ఊరికి వెళ్ళి ఆ షాప్ అతనితో మాట్లాడి అక్కడ ఉన్నటువంటి బొమ్మల డిజైన్లను చూసి ఆశ్చర్యపోయాడు. అప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ తను కొత్తగా స్టార్ట్ చేసే సినిమాలలో అన్ని రకాల డిజైనింగ్కి సంబంధించి పూర్తిగా ఇతనికి అప్పజెప్పాడు. అప్పుడు ఇతను చాలా కష్టపడి మంచి మంచి డిజైన్లతో మంచి డ్రాయింగ్ వేసి ప్రొడ్యూసర్కి అందించేవాడు. అప్పుడు ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఇతని డిజైన్స్కి మంచి గుర్తింపు వచ్చింది. అప్పటి నుండి ప్రతి సినిమాలో ఇతనికి మంచి అవకాశాలు వచ్చాయి. ఇతనికి మంచి పేరు వచ్చింది. మంచిగా సక్సెస్ అయ్యాడు. అందుకే అదృష్టం ఎవరికి ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరము చెప్పలేము. కావున మన పని మనం చేసుకుంటూ వెళ్తుంటే అదృష్టం మనల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.